కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎన్నోసార్లు మనల్ని రమ్మని ఆహ్వానించిండు, కానీ నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేసిన తప్పితే పదవుల కోసమో డబ్బు కోసమో అమ్ముడు పోయే రక్తం కాదు ఇది. మీ అందరికీ తెలుసు, ఉప ఎన్నికల్లో నా మీద ఎన్ని కుతంత్రాలు చేసి ప్రజల దగ్గరికి పోనీయకుండా మునుగోడులో హస్త దిగ్బంధం చేసి పోలీసులను పెట్టి గుండాలను పెట్టి టీఆర్ఎస్ గుండాలను పెట్టి ఊరికో ఎమ్మెల్యేని పెట్టి ఏ విధంగా నన్ను ఓడగొట్టిండ్రో. నేను అందుకనే చెప్తున్నా, ఈ ఎన్నికల్లో తప్పకుండా మునుగోడు ప్రజలు నన్ను పోగొట్టుకున్నారు. నేను ఓడిపోలేదు, మునుగోడు ప్రజలు నైతిక విజయం సాధించారు. కాబట్టి మళ్ళీ ప్రజలకు నా రాజీనామా ద్వారా ప్రభుత్వం దిగివచ్చి మునుగోడుకు నిధులు ఇచ్చింది. అంటే నా త్యాగం ఊరికే పోలేదు. నేను ఓడిపోయినా, నా పదవి పోయినా మునుగోడు నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతోటి నిధులు వచ్చి ఈరోజు డెవలప్మెంట్ అవుతుంది. గట్టుప్పల మండలం అయింది, చండూరు రెవెన్యూ డివిజన్ అయింది, చెర్లగూడెం రిజర్వాయర్కు భూ నిర్వాసితులకు పైసలు వచ్చినాయి, చౌటుపల కాడ 100 బెడ్ హాస్పిటల్ వచ్చింది, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వచ్చినాయి. ఎక్కడ పోయినా డెవలప్మెంట్ జరుగుతుంది. ప్రభుత్వం పూర్తి యంత్రాంగం అసెంబ్లీ మొత్తం మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన చరిత్ర మునుగోడు ప్రజలది. నా రాజీనామా, నా పదవి పోయినా. కాబట్టి మునుగోడు ప్రజలకు నా అన్నదండలు ఎప్పుడు ఉంటాయని చెప్పి పదవిలో ఉన్న పదవి త్యాగం చేసినా మీకోసం ఎప్పుడు కూడా ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, వచ్చే ఎన్నికల్లో చాలామంది మీడియాలో ఎన్నో రోజుల నుంచి కథనాలు చేస్తుండ్రు. రాజగోపాల్ రెడ్డి శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మి టికెట్ అడుగుతుందని, 2 టికెట్లు అడుగుతున్నారని చెప్పేసి, ఏనాడు ఆ ప్రత్యక్ష రాజకీయాలకు వస్తామని చెప్పి ఒకనాడు పార్టీ కోసం అని చెప్పి నేను ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తే పార్టీ ఆదేశిస్తే బలవంతంగా ఇష్టం లేకున్నా ఎమ్మెల్సీగా పోటీ చేసింది తప్పితే ఆమెకు డైరెక్ట్గా పాలిటిక్స్లకు రావాలని చెప్పి ఎప్పుడూ లేదు. కేవలం నా ఎన్నికల సందర్భంగా ప్రచారానికి ఆమె పరిమితమైంది తప్పితే అనవసరంగా మీడియా సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆమె ఎప్పటికీ పోటీ చేయదని చెప్పేసి. మళ్ళీ మునుగోడు నుంచి నేనే పోటీ చేస్తా. ఎల్బీ నగర్లో చాలామంది నల్గొండ జిల్లా వాస్తవ్యులు, నా అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీలో చాలామంది అభిమానులు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు బలంగా ఉంది ఇక్కడ రమ్మని చెప్పి, కార్పొరేటర్లు ఉన్నారని చెప్పి, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు నన్ను ఆహ్వానించడం ఎక్కడ కూడా నేను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పదవి ఉన్నా లేకున్నా మునుగోడు ప్రజలతోటే ఉంటా, మునుగోడులోనే పోటీ చేస్తామని చెప్పి తెలియజేస్తాను. తెలంగాణ సమాజంతో భారతదేశ ప్రజలందరూ కూడా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోలేదు, నైతిక విజయం సాధించిండు, 87,000 తెచ్చుకొని చెప్పి ప్రపంచమంతా చెప్తుంది. 87,000 ఓట్లు అంత దుర్మార్గంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిన అన్ని ఓట్లు వేసిన ప్రజలకు నేను రుణం తీర్చుకుంటా. నేను గెలిచిన వ్యక్తిలాగానే మళ్ళీ ప్రజల్లోకి పోతా. నేను ఏనాడు ఓడిపోయినా అనుకోలేదు. ఉప ఎన్నికల్లో మళ్ళీ మునుగోడులో పోటీ చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ నేను ఉదయం నుంచి చెప్తున్నా, నిన్న కూడా చెప్పిన, 100 మంది ఎమ్మెల్యేలను పంపిన కేసీఆర్ నన్ను ఓడగొడుతందుకు మునుగోడుతో పాటు ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్లో కేసీఆర్ని ఓడిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేసీఆర్ ఏ విధంగా 100 మందిని పంపి నన్ను ప్రభుత్వం మొత్తం వచ్చి ఓడగొట్టిందో నేను మళ్ళీ దమ్ముంటే కేసీఆర్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు వచ్చి మునుగోడులో గెలువు. రేపు ప్రచారానికి వస్తుండే కేసీఆర్ మునుగోడుకు, ప్రచారం కాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు మునుగోడు ప్రజలు ఒకవైపు, కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగం, నీ అవినీతి సొమ్ము ఒకవైపు, దమ్ముంటే మునుగోడులో పోటీ చేయి, లేదంటే నేను గజ్వేల్కి వచ్చి పోటీ చేసి నేను ఓడగొడతా అని చెప్తున్నా. మునుగోడులో గెలిచింది ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాదు, అధికార దుర్వినియోగం, అవినీతి సొమ్ము, అంతేగాని వాళ్ళు గెలవలేదు అక్కడ. తప్పకుండా అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్కు గజ్వేల్లో రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ సమాజం మొత్తం ఆనాడు బీజేపీలో చేరినా, నా మీద ఎంత దుష్ప్రచారం చేసినా నాకు ఓడిపోయినప్పుడు నాకు బాధ అనిపించలేదు.
నేను ఎన్నడూ బాధపడలే. పదవులు ఉన్నా లేకున్నా, గెలిచినా ఓడినా. నన్ను తీవ్రంగా నా జీవితంలో 56 ఏళ్ళ జీవితంలో ఏ తప్పు చేయకుండా, మచ్చ లేకుండా, నిస్వార్థంగా వ్యాపారం చేసిన రోజులు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్ష కోసం తెలంగాణ సాధన విషయంలో కానీ నిజాయితీగా పనిచేసిన. కానీ నన్ను రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను ఓడిస్తేందుకు ఏనాడైతే అమ్ముడు పోయిన అన్నారో ఆ రోజు నేను బాధపడ్డా. నా మనసులో పడి ఏడ్చిన. ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా ఇది? ఏదైనా రుజువు ఉంటే చూపియండి. మా కంపెనీకి నాకు సంబంధం లేదు. 2009 తర్వాత పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత డైరెక్ట్గా నాకు ఎక్కడ బిజినెస్ కాంట్రాక్టర్ సంబంధం లేదు. వాళ్ళకి ఎక్కడో కాంట్రాక్టులు వస్తే, టెండర్లలో కాంట్రాక్టులు వస్తే అనవసరంగా అమ్ముడు పోయిండు అని చెప్పి పోస్టులు అతికిచ్చి నిజంగా ఎంత ఘోరంగా దిగజారి ప్రవర్తించిండ్రో వాళ్ళందరిని అడుగుతున్నా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి వస్తున్నా. తెలంగాణ సమాజం కోసం పార్టీ వదిలిపెట్టి కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ మోడీ, అమిత్ షా గారికి సన్నిహితంగా ఉండి కూడా తెలంగాణ సమాజం కోసం నా సర్వస్వం త్యాగం చేసి వస్తున్నా కదా. మీరేం సమాధానం చెప్తారు? నాపై ఆరోపణ చేసి దుష్ప్రచారం చేసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఇప్పటికైనా గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి ప్రపంచంలో ఎవరికన్నా ఉందా? నా మునుగోడు ప్రజల సాక్షిగా, మునుగోడు గడ్డ మీద ఆనాడు అమిత్ షా గారి సమక్షంలో చెప్పిన, ఆ రోజు బాధతోటి, ఆవేదనతో చెప్పిన, ఈ ప్రపంచంలో నన్ను కొని శక్తి పుట్టలేదు, పుట్టబోదు. నేను కేవలం ఈ తెలంగాణ సమాజం కోసం, ప్రజల కోసం పాటుపడే వ్యక్తిని. నిజంగా డబ్బే కావాలంటే వ్యాపారం చేసుకోవచ్చు. కేసీఆర్తో పోరాటం చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ సాక్షిగా నేను ఏం మాట్లాడిందో మీరు 3.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చూసిండ్రు. ఎక్కడైనా నేను రాజీ పడ్డినా, ప్రోటోకాల్ పాటించకపోతే, అభివృద్ధికి సహకరించకపోతే, మునుగోడుకు అన్యాయం జరిగితే, ఎంతసేపు సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గకు 1000 కోట్ల డబ్బులు ఇస్తే ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా. మునుగోడు అభివృద్ధి కావాలన్నా, ప్రభుత్వం దిగి రావాలన్నా, ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలన్నా నేను పార్టీ మారి ఉప ఎన్నిక వస్తేనే అది సాధ్యమైందని చెప్పి నా పదవి త్యాగం చేసి మునుగోడు ప్రజలకు ఈరోజు అభివృద్ధి పథంలో నడిపించిన. ఎక్కడ కూడా నేను రాజీ పడలే. అమ్ముడు పోయిన వ్యక్తి ప్రజల దగ్గర పోయి పోటీ చేయడు. ఆ రోజు చెప్పిన, నేను మళ్ళీ చెప్తున్నా. నా జీవిత ఆశయము 1000 మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసి 60 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే అదొక కుటుంబం పాలైంది. దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్న కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆరాట పడుతుండు. చేతిలో చిల్లి గివ్వ లేని కేసీఆర్ కుటుంబం ఈరోజు లక్షల కోట్లు దోసుకుంటుంది. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ఎంతోమంది అమాయకుల ప్రాణాల బలిదానమే వచ్చిన తెలంగాణలో ఈరోజు బాగుపడ్డది ఎవరంటే కేసీఆర్ కుటుంబం. ప్రతిరోజు, ప్రతి నిమిషం మేము ఆలోచించేది తెలంగాణ సమాజం కోసం, తెలంగాణలో ఉన్న పేదవాళ్ళ కోసం, తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం, తెలంగాణలో ఉన్న ఇల్లు లేని నిరుపేదల కోసం, మహిళల కోసం. నా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ పిలుస్తున్నాడు, ఇల్లు కట్టిస్తున్నాడు. ఎన్ని రకాలుగా మోసం చేయాలనో, పూట పూటకు, మాట మాటకు అబద్ధాలు ఆడి మళ్ళా 3వసారి కూడా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండు. మళ్ళీ అధికారంలోకి వస్తేందుకు బూటకపు అబద్ధం హామీలు ఇచ్చుకుంటూ ప్రజల్లోకి పోతుండు. ముఖంలో రక్తం లేదు, ఓడిపోతా అన్న భయం కేసీఆర్లో ముఖంలో కనబడుతుంది. హరీష్ రావుని, కేటీఆర్ని చూస్తే జాలనిపిస్తుంది. బావబామర్దులు కాళ్ళు చేతులు పట్టుకొని ప్రతి నియోజకవర్గంలో చిన్న చిన్న లీడర్ల ఇళ్లకు పోయి బతిలాడుతున్నారు, మా పాటలకు రండి అని చెప్పి. ఆనాడు ఉద్యమంలో పనిచేసిన నాయకులందరూ, దూరమైన వాళ్ళందరినీ తప్పైందని క్షమించమని కాళ్ళు పట్టుకుంటున్నారు. అంటే ఈ 10 ఏళ్లుగా కళ్ళు నెత్తికెక్కి అధికారాన్ని అనుభవించి దోసుకున్న మాట వాస్తవం. ఈసారి అందుకనే తెలంగాణ సమాజం మీకు బుద్ధి చెప్తుంది. తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే
ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీని అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రతి బిడ్డ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని కూడా అభ్యర్థిస్తున్నాం. ఇది ఒకరి కోసం కాదు, భవిష్యత్తు ఆలోచించండి. ఇది రాచరిక పాలన కాదు, ఇది ప్రజాస్వామ్యంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కాకూడదు. కేటీఆర్ స్థానంలో తెలంగాణ ఉద్యమకారుడు, ఎంత దళితుడు కానీ బడుగు బలహీన వర్గాల వ్యక్తి కానీ ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నెంబర్ వన్ అంటుండు కేటీఆర్. అయ్యా కొడుకు రోజు మాట్లాడుకుంటుండ్రు, రోజు పేపర్లు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇదే నెంబర్ వన్. ఎందులో నెంబర్ వన్? అవినీతిలో నెంబర్ వన్, అప్పుల్లో నెంబర్ వన్, అరాచక పాలనలో నెంబర్ వన్, అభివృద్ధిలో నెంబర్ వన్ కాదు. హైదరాబాద్ నగరంలో 4 ఫ్లైఓవర్లు కట్టి అప్పులు తెచ్చి లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులు డిజైన్ లోపడం వల్ల కూలిపోతున్నాయి. అనవసరంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మాట వాస్తవం కాదా? ఎన్నికలు వస్తే దళిత బంధు ఎక్కడ అమలైంది? దళిత బంధు. మళ్ళీ ఎన్నికలు వస్తే ఇంకో పథకం. అంటే తెలంగాణ ప్రజలు అమాయకుల? మూడోసారి నమ్మి నీకు ఓటేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలు ఈసారి కేసీఆర్కి ఓటేయరు. ఆ భయం కేసీఆర్ ముఖంలో కనబడుతుంది. ఈ తెలంగాణలో రెండుసార్లు కేసీఆర్ నమ్మి ఓటు వేసి తెలంగాణ ప్రజలు మోసపోయిందని చెప్పి ఈరోజు ఆ భావనలో ఉన్నారు. నిజంగా తెలంగాణ పేద ప్రజల యొక్క బతుకులు బాగుపడాలన్నా, ఏ తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటారో, ఏ బానిస బతుకులు మాకు సీమాంధ్ర పాలనలో వద్దు అని అనుకున్నారో, ఆ తెలంగాణలో ఆత్మగౌరవం కోసం అక్కడ 100 బెడ్ హాస్పిటల్ వచ్చింది. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వచ్చినాయి. ఎక్కడ పోయినా డెవలప్మెంట్ జరుగుతుంది. ప్రభుత్వం పూర్తి యంత్రాంగం, అసెంబ్లీ మొత్తం మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన చరిత్ర మునుగోడు ప్రజలది. నా రాజీనామా, నా పదవి పోయినా. కాబట్టి మునుగోడు ప్రజలకు ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ప్రజాస్వామ్యం ఉందా? కుటుంబ పాలన, రాచరిక పాలన ఏం నడుస్తుందో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీకు నిజంగా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, చీము నెత్తురు ఉన్నా ప్రగతి భవన్ వదిలిపెట్టి బయటికి రండి. తెలంగాణ ప్రజలతో కలిసి పోరాటం చేయండి. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కోసం సర్వస్వం కోల్పోయిన వాళ్ళు రోడ్ల మీద, ఇది ప్రజలందరికీ తెలుసు. అందుకనే తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలందరినీ కూడా నాలాంటి వ్యక్తి ఎన్ని అవమానాలు పాలైనా, ఎన్ని అపనిందలు మోపినా భయపడలేదు, పారిపోలేదు. ఆస్తులు అమ్ముకొని 2009 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డితో పోరాటం చేసినాం. ఈ 10 సంవత్సరాలుగా నియంతలాగా మీద పోరాటం చేస్తున్నా. గత 15 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా నేను తలవంచలేదు, తలదించుకునే పని చేయలేదు. తెలంగాణ సమాజానికి 2 చేతులు జోడించి నమస్కరించి శిరస్సు వంచి అభ్యర్థిస్తున్నా. ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు మీరు గురి కావద్దు.
మీరు చేసే తప్పు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ తర్వాత భవిష్యత్తు మీ పిల్లలు బాగుండాలంటే కేసీఆర్ని కత్తి దింపాలి, అవినీతి పాలన పోవాలి, ప్రజాస్వామ్య పాలన రావాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ. పార్టీలో వచ్చి 27th రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారి సమక్షంలో జాయిన్ అయింది. బీజేపీలో టికెట్ ఇవ్వలేదని పార్టీ మారుతారని ఈటెల రాజేంద్ర కామెంట్ చేస్తారు. మీకు టికెట్ నిరాకరించారా ఏంటి అసలు? బీజేపీలో టికెట్ ఇస్తాం అనౌన్స్ చేస్తామని చెప్పారు మునుగోడు కానీ ఎల్బీ. నాకే కొంచెం నాయకులందరితో మాట్లాడితే ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయంగా వేరే ఉన్నాయి. మీరు ఎల్బీ నగర్లో మునుగోడులో మీరు గెలవచ్చు కానీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అంటుండ్రు. ఒకవేళ బీజేపీలో ఉంటే పోటీ చేయకండి, ఒకవేళ పోటీ చేయాలనుకుంటే మాత్రం ప్రజల అభిప్రాయం మేరకు మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఎన్ని సర్వేలు చేసినా అది కాంగ్రెస్ వైపే చూపిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ద్వారా పోటీ చేస్తే బాగుంటుందని చెప్తే నేను మా అధిష్టానానికి కూడా పార్టీలో కావాలంటే ఉంటా, బీజేపీలో నన్ను ఉంచండి, కానీ మీకు నేను పనికిరాను. నేను పోరాటం చేసేందుకే పనికొస్తా. నేను పోరాటం చేయాలంటే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు రమ్మని అంటుండ్రు. కాబట్టి నేను కాంగ్రెస్ ఉన్నా, నేను పోటీ చేయను, నా పేరు అనౌన్స్ చేయొద్దని చెప్పి పర్టికులర్గా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఉండి కూడా ఢిల్లీకి పోకుండా ఢిల్లీకి మెసేజ్ పెట్టి ప్రకాష్ జవడేకర్ గారికి మెసేజ్ చేసినాం, ఫోన్ చేసి చెప్పాను, దయచేసి ఎల్బీ నగర్లో కానీ మునుగోడులో కానీ నా పేరు అనౌన్స్ చేయకండి. ఒకసారి అనౌన్స్ చేసినాక నేను మిమ్మల్ని అవమానించినట్టు అవుతుంది, నాకు అది సంస్కారం కాదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందుకనే ఆ 2 నియోజకవర్గాల్లో అనౌన్స్ చేయలేదు. అంతేగాని మా భార్య టికెట్ అడగడం, నా టికెట్ అడగడం, టికెట్ ఇవ్వలేదని ఇవన్నీ పుకార్లు మాత్రమే. గతంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం కంటే రాజకీయాలు తప్పుకోవడం మేలు అని ఇదే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన బ్లాక్ మెయిలర్ అన్నారు. ఇప్పుడు ఎట్లా మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఆయన నాయకత్వంలో పనిచేయాల్సిన పరిస్థితి మిమ్మల్ని దుర్మార్గుడు అని కూడా అన్నారు. ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ. పిసిసి ప్రెసిడెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు నా మీద వ్యాఖ్యలు చేసిండు. కావాలంటే రాజగోపాల్ రెడ్డి, వివేక్ లాంటి వాళ్ళతో ఒక స్టెప్ దిగుతా, నేను అన్న మాటలు వాపసు చేసుకుంటా అని చెప్పి కూడా అన్నాడు. అంటే ఆ రోజు అప్పుడున్న ఆవేశంగా నేను పోతుంటే తట్టుకోలేక కొన్ని మాటలు అన్నమాట వాస్తవము. ఆ తర్వాత కూడా వెనక్కు తీసుకుంటా, ఒక మెట్టు దిగ్గుదా అని కూడా రేవంత్ రెడ్డి అన్నమాట మీరు మర్చిపోవద్దు. పోస్టర్లు ఎవరేపించిండ్రు, ఎవరు అన్నారు అనేది మీ అందరికి తెలుసు. మళ్ళీ ఆ చిల్లర రాజకీయాలు దొరికి నేను పోదలుచుకోలేదు. మన ఆశయం, లక్ష్యం నేను ఎందుకు చెప్పినా, ఇంతకుముందు చెప్పినా, ఈ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం ఎన్నో అనుమానాలు, ఎన్నో అపనిందలు మోసిన మనిషిని. నిజంగా అమ్ముడుపోయే వ్యక్తి అయితే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీకి వస్తున్నా అంటే మీరు ఆలోచన చేయండి. అంటే ఒకటి రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మీరు అంటారు. తెలంగాణ ప్రజలు మాత్రము అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇలాంటి స్టెప్ తీసుకోలేదు. ఇప్పుడు మీరు అప్పుడు ఎందుకు దుబ్బాకలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు బీజేపీని గెలిపించలేదా? జిహెచ్ఎంసీలో 48 స్థానాలు రాలేదా? హుజురాబాద్లో ఈదండాయందరు గెలవేదా? మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి 87,000 రాలేదా? ఆనాడు తెలంగాణ ప్రజలు కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి బీజేపీ నమ్మి నిజంగా పోరాటం చేస్తని చెప్పి అంతమందిని గెలిపించిండ్రు, గెలుపు దిశగా తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతోటి తెలంగాణ ప్రజలు కర్ణాటక ఎన్నికల తర్వాత కవితను వదిలిపెట్టిన తర్వాత బీజేపీ మీద నమ్మకం పోయిన తర్వాత కాంగ్రెస్ వైపు తీసుకున్నారు. కాబట్టి నేను ప్రజల అభిప్రాయం, ప్రజల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నా. నా ఆశయం నెరవేరాలన్నా, నా లక్ష్యం నెరవేరాలన్నా నేనున్న ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ఆ రోజు పార్టీ మారినా ఈరోజు మళ్ళీ వెనక్కి వచ్చిన ఇది తెలంగాణ సమాజం కోసమే తీసుకున్న నిర్ణయం తప్పితే ఈరోజు అమ్ముడు పోయినామని చెప్పి ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఎవరికైనా మాట్లాడగలుగుతారా? ఏమైనా చిన్న ప్రశ్న, చిల్లర ప్రశ్నలు, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా. ఇదిగో ఒక నిమిషం, గతంలో తీసుకున్న దానికి ఉప ఎన్నికల్లో పార్టీ మారి పోరాటం చేసిన దానికంటే నా జీవితంలో అతిపెద్ద నిర్ణయం ఇది. నా జీవితంలో అతిపెద్ద నిర్ణయము. ఒకసారి ముందడుగు వేసిన తర్వాత మామూలుగా అయితే నేను భయపడను, తప్పు చేయను, తల వంచను.
కానీ అది కేవలం ప్రజల కోసం తల వంచి ప్రజల కోసం వెనకడుగు వేసి ప్రజలకు ఏదైతే ఆలోచన ఉందో వాళ్ళకు అనుకూలంగా